హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. చూడండి, మీరు మా వీడియోస్ని చూడాలనుకుంటే www.youtube.com/ngm videos అనే ఛానల్లోకి లాగిన్ అవ్వచ్చు. రైట్ సైడ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల వీడియోస్ అన్ని మెయిల్ ద్వారా పొందొచ్చు. తర్వాత మీరు మా యొక్క వీడియోస్ అన్నింటినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ యొక్క మిత్రులు కూడా తెలియపరచండి. ఓకే, ఇప్పుడు ఫోటోషాప్లో మనం ఒక కొత్త టాపిక్ నేర్చుకుంటాం. ఏంటంటే, మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా, అంటే మీకు నచ్చిన ఇమేజెస్ అన్నింటిని తీసుకొని ఒక బ్యాక్గ్రౌండ్ తయారు చేయాలంటే ఎలాగంటే, ముందుగా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను, తర్వాత మీరు నేర్చుకోవచ్చు. నా దగ్గర ఉన్న కొన్ని ఇమేజెస్ మాత్రమే ఉన్నాయి, అవి ఓపెన్ చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్, తర్వాత ఇది ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం. రెండు ఓపెన్ చేస్తే రెండు బ్యాక్గ్రౌండ్స్, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ ఓపెన్ అయింది. అయితే ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసి మూవ్ టూల్ ద్వారా ఈ ఇమేజ్ని ఈ బ్యాక్గ్రౌండ్లోకి వదిలేస్తున్నాం. అయితే మీరు ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించి ఎడిట్, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్, కొంచెం సైజ్ అనేది మీకు ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు పెంచుకోవచ్చు. అవునా? ఇప్పుడు ఇక్కడ మనకు రెండు అటాచ్ చేసినట్టే కనిపిస్తున్నాయి కదా. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు రైట్ సైడ్ ఈ లేయర్స్ ప్యాలెట్ ఉంది కదా, ఈ లేయర్స్ ప్యాలెట్ అనేది ఇందులో మాస్కింగ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఈ మాస్క్ అనేది యాడ్, చూడండి, లేయర్ మాస్క్ అనేది క్లిక్ చేసినప్పుడు మాస్క్ యాడ్ అవుతుంది. ఇక్కడ ఎరైజర్ టూల్ ఉంది కదా, ఎరైజర్ టూల్ తీసుకోండి. ఇందులో క్లిక్ చేసినప్పుడు మీరు ఇక్కడ స్మూత్ బ్రష్ ఉంటుంది, స్మూత్ బ్రష్ తీసుకోండి. సైజ్ కావాలనుకుంటూ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. లేదంటే మీ కీబోర్డ్లో ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను మూవ్ చేస్తున్నాను. సో అందులో మనకు ఆ బ్యాక్గ్రౌండ్ అనేది పూర్తిగా మిక్స్ అయిపోయింది. చూడండి, ఇలాగా ఎవ్రీథింగ్. ఓకే, సో మనకు ఈ విధంగా ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఒకటి సెట్ అయిపోయింది అన్నట్టు. ఇట్లా సో మీకు కావలసిన విధంగా సో బ్యాక్గ్రౌండ్స్ అనేది మీరు ఓన్గా డిజైన్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది ఒక బ్యాక్గ్రౌండ్ అన్నట్టు. ఇకపోతే వీటికి మనకు ఇక్కడ మనకు మాస్క్ పక్కనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, క్రియేట్ న్యూ ఫిల్ ఆర్ అడ్జస్ట్మెంట్ లేయర్ అని. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు కలర్ లుక్అప్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఇందులో సో చూడండి, 3D ల్యూట్ ఫైల్స్, అబ్స్ట్రాక్ట్, డివైస్ లింక్ ఉన్నాయి. 3D ల్యూట్ ఫైల్లో మీకు నచ్చిన స్టైల్ కావాలనుకుంటే ఇప్పుడు చూడండి, ఇది ఇలా వచ్చింది కదా, డౌన్ యారో ఉపయోగించండి. ఇక్కడ ఇది ఏ స్టైల్ అయితే సరిపోతుంది అనేది దాన్ని మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో అలా సెట్ చేసుకొని చూడండి, ఇప్పుడు ఇది ఓకే, ఈ ఫైల్ బాగుంది. ఇక తర్వాత అబ్స్ట్రాక్ట్ స్టైల్ వచ్చేసి చూడండి, బ్యాక్ లైట్ పోస్టర్ ఉంది, ఏ స్టైల్ అయితే సరిపోతుంది అక్కడ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఓకే అనుకున్నాం. ఇక అనిమ్ ప్యాలెట్ చూడండి, అనిమ్ ప్యాలెట్ ఉంది. ఎటువంటి స్టైల్ మీకు రెడ్, బ్లూ, ఎల్లో కలర్ కావాలంటే రెడ్, బ్లూ, స్మోకీ టైప్ చూడండి, ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇది నచ్చింది అనుకోండి, ఓకే, దిస్ ఈస్ ద ఫైనల్. ఇట్లా మీరు బ్యాక్గ్రౌండ్స్ని రకరకాలుగా డిజైన్ చేసుకోవచ్చు. యాజ్ యువర్ విష్, మీకు నచ్చినట్టుగా కలర్స్ని సెట్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్గ్రౌండ్స్ అన్నింటినీ కూడా సెట్ చేసుకోవచ్చు. మీరు కూడా ప్రయత్నం చేయండి. ఇక ఇటువంటి ఎక్సర్సైజెస్ చాలా నేను మీకు చెప్పబోతాను. మీరు సో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, నేర్చుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ తోటి మిత్రులు కూడా పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.